ఉంది, బెంగాలీలతో నేరుగా ఆ భాషలో కమ్యూనికేట్ చేయగలదు. వాళ్ళకు సంబంధించినటువంటి కథలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన ఉదాహరణలు కానీ దీది ఇచ్చినట్టుగా అమిత్ షా కానీ మోడీ కానీ ఎంతసేపటికి హిందీలో మాట్లాడాలి. హిందీ వాళ్ళకి అర్థం కాదని కాదు, అవును. అయినా సరే సొంత భాషలో అవతల వాళ్ళు చెప్తుంటే ఉండే ఉత్సాహం ఓటర్లో రావడం అనేటువంటి హిందీ ద్వారా కష్టం. ఎందుకంటే ఒకవైపు బెంగాలీ ఆత్మగౌరవం అనేటువంటిది ఒంటరి మహిళని చేసి పెద్ద మొత్తం 17-18 రాష్ట్రాల నాయకులు, ఒక ప్రధాని, ఒక హోంమంత్రి అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి ఓటీఎంలో నిలబెడుతున్నారు, ఓడించాలని చూస్తున్నారు అని చెప్పే డైలాగులు కానివ్వండి, ఇవి జనంలోకి బాగానే వెళ్తున్నాయండి. నేను ఒంటరిదాన్ని అయ్యాను, ఒంటరి పోరాటం చేస్తున్నాను అనేటువంటిది కూడా. ఎందుకంటే నిజంగానే ఒంటరైంది ఆవిడతో పాటు ఐఎన్డీఏలో ఉన్న నాయకులు కూడా ఎవరు ఆవిడ సహాయంగా వెళ్ళట్లేదు. సో నిజానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు నిన్న, ఆవిడ మొత్తం పాడు చేస్తోంది బెంగాలీ సంస్కృతిని, బీజేపీని లోపలికి రానిచ్చింది ఆవిడే, బీజేపీ పెరగడానికి కారణం ఆవిడే, రేపు మాపో బీజేపీకి ఒప్పజెప్పేది కూడా ఆవిడే అంటున్నాడు ఆయన, కాంగ్రెస్ ఆయన. సో కాంగ్రెస్ నాయకులే ఇలా అంటుంటే నిజంగానే ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఒక సాధారణ బెంగాలీ ఓటర్కి ఏమనిపిస్తుంది, నిజమే మా నాయకురాలని అన్యాయం చేస్తున్నారు, ఆవిడ దాన్ని ఒక్కదాన్ని చేసి ఒక అభిమన్యుడు లాంటి అభిమన్యుడు లాంటి ఆవిడని అందరూ కలిసి చుట్టూ చేసి దాడి చేస్తున్నారు అనే ఫీలింగ్ బెంగాల్లోకి తీసుకెళ్ళగలిగింది ఆవిడ. తీసుకెళ్ళగలిగిన ప్రజలు కూడా వచ్చింది. మీరు చాలా మంచి మాట అన్నారు, మహిళా అభిమన్యుడు అన్నటువంటి పదాన్ని చాలా బాగా వివరించారు. అయితే ఇంకొకటి శ్రీనివాస్ గారు, ఇంకొకటి బెంగాల్లో అటు ప్రభుత్వాలైనా కానీ చాలా కాలం పాటు నాటుకుపోయి ఉంటాయి. వామపక్షాలు అయితేనేవి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీని అయితేనేవి, ఆ తర్వాత టీఎంసీ పార్టీ అయితేనేవి, నెక్స్ట్ ఏం ప్రభుత్వం వస్తుందో చూద్దాం. బట్ కొన్ని అంశాలని వామపక్షాలు ఎట్లా అయితే స్ట్రాంగ్గా పట్టుకున్నాయో అట్లాగే దీది కూడా పట్టుకుంది. ఒక ఉద్యమం జరిగింది, ఆల్మోస్ట్ ఒక 34 ఏళ్ల పాటు ఉద్యమం జరిగింది బెంగాల్లో. ఏది హల్దియా పెట్రోకెమికల్స్ నుండి బక్రేశ్వర్ థర్మల్ పవర్ స్టేషన్ వరకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చేస్తోంది, బెంగాలీలను వేరు చేసి చూస్తోంది అన్నది ఢిల్లీ వర్సెస్ బెంగాల్. అంటే ఢిల్లీని బెంగాల్ ఎప్పుడూ యాక్సెప్ట్ చేయది, బెంగాలీలను వేరేలా చూస్తుంది అని చెప్పేసి మొదటి నుంచి ఆ ప్రజల్లో అది నాటుకుపోయింది. అదే ఆయుధాన్ని మమతా బెనర్జీ చేపట్టింది. సో ఈ ఆయుధం ఇప్పటికీ అదే ఉందా? అండ్ బీజేపీ ఏం చేస్తుందంటే, బీజేపీ చేతిలో పెద్ద ఆయుధాలు ఏం కనిపించట్లేదు. చొరబాటుదారులు అంటోంది, అవినీతి అంటోంది, మహిళలకు భద్రత లేదంటోంది. బట్ వీటన్నింటిని మించి అక్కడ ఒక ఎమోషన్ నడుస్తోంది. ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? దీది ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉందండి. ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రుల ఆత్మగౌరవం అని రామారావు వచ్చినప్పుడు ఎలా స్పందించారో ప్రజలు రాజకీయంలోకి వచ్చినప్పుడు, లేదా తమిళనాడు హిందీని మన నెత్తిని రుద్దుతున్నారు అని చెప్పినప్పుడు డిఎంకేకి ఎలా ఓటు వేశారో, ఇప్పుడు ఈవిడకి కూడా అలాంటి ఇది ఉందండి. అంటే నా రాష్ట్రం, నేను, నా భాష, నా సంస్కృతి, ఇది వెళ్తోంది, బాగా తీసుకువెళ్తోంది. దీన్ని బ్రేక్ చేయడం అంత సులభం కాదండి. పట్టణాల్లో ఏమైనా చదువుకున్న వాళ్ళు ఓకే, ఉపాధి గురించి ఉద్యోగాల గురించి ఆలోచిస్తారేమో, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ స్వాభిమానం గురించి ఆలోచిస్తారండి. ఈ స్వాభిమానం అనేటువంటి విషయం, మన భాష, మన సంస్కృతి, ఎవరో వచ్చి మన మీద పెద్ద ఈ విషయాన్ని బాగా తీసుకెళ్తుంది. అయితే ఒక్కటే సందేహం ఏంటంటే, 2011 ఎన్నికలకు ముందు కూడా ఈ వామపక్షం ఓడిపోతుందనే అభిప్రాయం ఎప్పుడు కలగలేదండి ఎవరికి కూడా. అది నిజంగానే బాగా పనిచేస్తోందని కానీ, లేదా ప్రజలలోకి బాగా వెళ్ళింది, క్యాడర్ బాగా పనిచేస్తుంది, వాళ్ళకి ఓటు వేయించుకునే మెకానిజం ఉంది అనేటువంటి రిపోర్ట్సే అప్పుడు వచ్చాయి. కానీ ఒక్కసారిగా వామపక్షాన్ని ఎందుకు ప్రజలు హఠాత్తుగా వదిలేశారు, మరో రెండో అవకాశం ఇవ్వలేదు, మూడో ప్రయత్నంలో కూడా ఇవ్వలేదు, ఎందుకు అంత హఠాత్తుగా మార్పు వచ్చింది, వామపక్షాన్ని పూర్తిగా వదిలించుకొని తృణమూల్ కాంగ్రెస్ వైపు మళ్ళారు అనేటువంటిది ఇప్పటికీ కూడా అంతగా అంతుపట్టని విషయమేనండి. ఇప్పుడు కూడా బీజేపీ ఊహిస్తున్నటువంటిది అటువంటి మార్పుని. అంటే ఒక్కసారిగా దీదీని వదిలేస్తారు, ఇది బెంగాలీ ఆలోచన ధోరణి లేదా వాళ్ళ ప్రవర్తన ధోరణి కాబట్టి బెంగాలీలు ఈ 15 సంవత్సరాల తర్వాత ఆవిడని వదిలేసి మన వైపు వస్తారు అనేటువంటి నమ్మకంతో అది పనిచేస్తోందండి. సరే, ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ కనిపిస్తోంది. బెంగాలీ ప్రజలు టీఎంసీ కోటయ్యరు, దీదీ కోటేస్తారు, మమతా బెనర్జీ మొహం చూసి ఓటేస్తూ ఉంటారు. అండ్ గతం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ఫేస్ ఆఫ్ ది స్టేట్ ఉండే గతంలో జ్యోతి బస్ విషయం అయితేనేమి, ఆ తర్వాత సాధారణ చెప్పులు స్లిప్పర్లు వేసుకొని ఒక కాటన్ చీర కట్టుకొని సాధారణ ప్రజలతో మమేకమై స్ట్రీట్ ర్యాలీలు తీస్తూ
సో ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు, ప్రజలతో మమేకమై ఉంటారు, పెద్ద హంగు ఆర్భాటాలు ఏమి దీది దగ్గర కనిపి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అమిత్ షా అన్నారు, మోడీ అంటున్నారు. ఒకవేళ ఇక్కడ గెలిస్తే నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ అని చెప్పేసి దీది అంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గతంలోనే పశ్చిమ బెంగాల్కు ఢిల్లీ నేలేటువంటి అవకాశం వచ్చింది 1996లో. ఐ థింక్ సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 1996లో జ్యోతి బసు ప్రధాన అయ్యేటువంటి అవకాశం వచ్చింది, ఆఫర్ చేశారు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో జరిగినటువంటి కొన్ని అవకతవకల వల్ల జ్యోతి బసు దానిలోంచి విత్డ్రా కావడం జరిగింది. సో ఇప్పుడు గనక దీదీ గెలిస్తే మళ్ళీ బెంగాలీ నుంచి ఒక సింబల్ ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఈ సీన్ ఏమైనా చూడవచ్చా భవిష్యత్తులో? ఇప్పుడు దీదీ మాత్రం బెంగాలీకి మాత్రం అన్కంటెస్టెడ్ లీడర్ అండి. ఆవిడలాగా ఆ బెంగాలీ వాళ్ళకి మెప్పించగలిగిన లీడర్ లేడు. అయితే జ్యోతి బాస్కు ఉన్నటువంటి ఇమేజ్ కి మమతా బెనర్జీకి ఉన్నటువంటి ఇమేజ్ కి చాలా తేడా ఉంది. సో జ్యోతి బాసు పెద్దగా సమస్యాత్మలు సృష్టించడం కానీ కన్ఫ్రంటేషన్ కానీ వెళ్ళేవాడు కాదు. సో అపోజిషన్ తో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. సో అంటే పూర్తిగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు, ఒక ప్రజాస్వామ్యంలో ఎలా నడపాలో, ప్రతిపక్షము పాలకపక్షం ఎలా ఉండాలో ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ అనుకోవచ్చండి జ్యోతి బసు. ఆ పొలిటికల్ మెచ్యూరిటీ మమతా బెనర్జీలో లేదండి. అందుకే చూడండి, ఆవిడ ఎవరిని మెప్పించలేకపోతుంది. సరే బీజేపీ ప్రత్యర్థి, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ తనతో పాటు స్నేహితులుగా ఉన్నటువంటి లేదా రాజకీయ మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఆవిడని పూర్తిగా అంగీకరించలేకపోతున్నారు. సో ఎవరు శరద్ పవార్ ఆవిడ పూర్తిగా అంగీకరించలేదు, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించలేదు, లేదా డిఎంకేకి స్టాలిన్ వెళ్ళట్లేదు అక్కడికి. ఎవ్వరూ కూడా ఆవిడ వైపు ఎక్కడా కూడా మాటలు మాట్లాడలేదు. సరే స్టాలిన్ అంటే ఆయన గోల్లో ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన పొలిటికల్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి. ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ వెళ్ళలేదు, లేదా ఆర్జేడీ వాళ్ళు వెళ్ళలేదు. సో మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఈ సమయంలో కేంద్రంలో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు వెళ్ళి బెంగాల్లో ఎందుకు నిలబట్టలేదు? ఆవిడకి అండగా రాజకీయ ప్రచారానికి ఎందుకు వెళ్ళట్లేదు? కాబట్టి ఆవిడ ఎవరితో అయినా సరే ఒక కోపతాపాలతోనూ విసుగుతోనూ నేను చెప్పింది మాత్రమే విని తీరాలి అనేటువంటి మెంటాలిటీ మమతా బెనర్జీదండి. సో ఈ ఒక్క పర్సనల్ క్యారెక్టర్, అదర్వైజ్ నిజానికి ఆవిడ మీద ఎక్సెప్ట్ ఆ 2 స్కాండల్స్ తప్పించి, ఆ పోంజీ స్కాండల్స్, శారదా స్కాండల్ తప్పించి మిగతా విషయాల్లో పివి నరసింహారావు హయాంలో ఆ కేబినెట్ లో జరిగినటువంటి ఎపిసోడేనా మీరు అనేది? కానీ ఈవిడ మీద ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ఒకసారి, పివి నరసింహారావు కాలంలో ఒకసారి ఉన్నాయండి ఈ చిట్ ఫండ్ స్కామ్స్ ఉన్నాయి ఆవిడ మీద. సో అవి తప్పించి మిగతా పరంగా ఎక్కడా పెద్దగా స్కాండల్స్ లేవండి. అవినీతి అనేటువంటి విషయం మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉందో బెంగాల్లో కూడా అలానే ఉంది. అదనంగా ఆవిడ మీద ఉన్నటువంటి 2 ఫిర్యాదులు ఏమిటంటే, ఒకటి చొరబాటుదారులని ప్రోత్సహించి వాళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకుంటోంది అనేది ఒకటి. రెండోది ఈ అప్పుడు వచ్చినటువంటి అవి ఇంకా పూర్తిగా రానటువంటి, పూర్తిగా బయటపడినటువంటివి, పూర్తిగా తేలనటువంటివి. ఆ స్కాండల్ అయిపోయింది, టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాండల్ అయిపోయింది. సో ఇప్పుడు మిగిలింది ఆ ఫైనాన్షియల్